తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ అన్యాయం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వాళ్ల చేతగానితనంతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ గురించి ప్రస్తావన లేకపోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా వేములవాడలో నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు 8 మందిని భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా గెలిపించి కేంద్రం పంపిస్తే 2 కేంద్ర మంత్రులు కూడా ఉండి అన్నా పైసా బడ్జెట్లో తీసుకురావడంలో వైఫల్యం చెందిన సందర్భంలో ప్రజల పక్షాన మా నిరసన మా ధర్నా రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఈరోజు ధర్నా రూపంలో ప్రయత్నం చేసిన మాట సందర్భంగా చెబుతూ కేంద్ర బడ్జెట్లో బీహార్ 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 అని పలుమార్లు వినిపించిన సందర్భం. అంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన దేశ సంపదను ఎన్నికలు ఉన్న ప్రాంతాలకే తరలించడం అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వెళ్ళిన డబ్బును తిరిగి బడ్జెట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి బీజేపీ వెయ్యార ముక్కు ఫ్యాక్టరీ కోసం ఎన్నో సార్లు మొరబెట్టుకున్నా పట్టించుకొని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నాం. పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం పలుమార్లు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మాట్లాడితే ఇక్కడ పోలవరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇక్కడ 4th సిటీగా మూసీ నది ప్రక్షాళన మెట్రో ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది. దేశం ముందుకు పోవాలంటే నగరాలు ముందుకు పోవాలి. ఓవైపు కోలకత్తా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబైకి ధీటుగా హైదరాబాదు మహా విశ్వనగరంగా మారుతున్న క్రమంలో నా పైసా ఈరోజు హైదరాబాద్ పోవడం భారతీయ జనతా పార్టీ